తీసుకున్న స్టోరీ లైన్ చాలా చిన్నదైనా సరే టేకింగ్ ఇచ్చి పడేశాడు. అసలు స్వీట్ ఇచ్చి పడేసింది. వన్ ఉమెన్ షో ఇది. సినిమా హీరో చచ్చిపోయినా కూడా అనుష్క పోరాడింది పోయా. సెకండ్ హాఫ్ మాత్రం చించేశారండి అనుష్క. నరుకుల్లో బాలయ్యబాబు మించిపోయిందండి. ఒక మాస్ హీరో సినిమా చూస్తున్నట్టు అనిపిస్తే సెకండ్ హాఫ్ అయితే మాత్రం సినిమా వన్ మ్యాన్ షో అంటారు కదా మనం సినిమా చూసిన తర్వాత. ఇది వన్ ఉమెన్ షో. నిజంగా స్వీట్ విశ్వరూపం చూశారు. సినిమా అయితే చాలా బాగుంది. క్రిష్ గారు డైరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుందో సినిమా యాస్టీజ్ అలానే ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సీన్స్ అసలు ఎవర్ సీన్. అసలు అరుంధతి తర్వాత నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ స్వీటీలో చూసాము. అండ్ మోర్ ఓవర్ లాస్ట్లో ఒక సీన్ వస్తుంది, లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. అసలు స్వీట్ ఇచ్చి పడేసింది. వన్ ఉమెన్ షో ఇది. ఖచ్చితంగా చూడొచ్చు. ఒక 2.5 hours పక్కా కమర్షియల్ మూవీ. ఘాటి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, గంజాయి వాళ్ళ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే క్లియర్ కట్గా క్రిష్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ఈ వీకెండ్కి మంచి మూవీ. ఒక రేంజ్ తర్వాత మ్యాటర్లు ఉండవు, ఓన్లీ యాక్షన్లే. స్వీట్ యాక్షన్ సీన్ సావ కొట్టేసింది. అసలు నాకైతే పెచ్చగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా వెళ్తుంది అనుకున్నా. ఇంటర్వెల్కి ఒక 20 minutes బిఫోర్ నుంచి సినిమాని అలా వదిలిపెట్టేశాడు అంతే. క్రిష్ ఎక్కడ తగ్గనివ్వలే సినిమాని. తీసుకున్న స్టోరీ లైన్ చాలా చిన్నదైనా సరే టేకింగ్ ఇచ్చి పడేశాడు. స్వీటీ ఐస్తో యాక్టింగ్ చేసింది అనుష్క. లేడీ సూపర్ స్టార్లు ఊరికే అయిపోరు. ఓన్లీ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న లేడీ సూపర్ స్టార్ అనుష్క అంట నేను ప్రజెంట్ అయితే. మ్యూజిక్ కానీ, సాంగ్స్, దసరా సాంగ్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎక్కడ తగ్గలా. క్రిష్ జాగర్లముడి ఒక వేదం, ఒక గమ్యం, ఒక ఘాటి. సలార్ సినిమాలోను కాటేరమ్మ కొడుకు వచ్చాడు అని అన్నది. అక్కడ కాటేరమ్మ రాలేదు, కాటేరమ్మ కొడుకు రాలేదు, కోడలు తీసుకొచ్చింది. దీని అమ్మ బాలబాబు జరిపాడండి, మా బాలకృష్ణ జరిపాడు. ఏమో నరుకుతుంది తెలుసా అనుష్క. నిజంగా ఈ సినిమా ఒకసారి కదా 2 సార్లు చూసినా తక్కువే. సినిమాకు 300 కదా 500 ఖర్చు పెట్టేది తక్కువ. ఎందుకంటే సినిమా చూడాలి అన్నా. హైలైట్స్ మన అనుష్క నటనే సినిమాకి ఇంకేం లేదు. ఆ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ నిజంగా లేడీ ఓరియంట్ సినిమా ఏ రకంగా ఉండదో. వన్ షో ఉంటుంది సార్, వన్ విమెన్ షో. యాక్టింగ్ సార్ సూపర్ అన్నమాట. అరుంధతి దానికి బాబులా ఉంది. అరుంధతి, భాగమతి, మరో ఘాటి. అరుంధతి వేరు, భాగమతి వేరు, మరో ఘాటి వేరు అన్నట్టు ఉంది. ఎక్కడ కూడా తగ్గలేదండి అనుష్క అయితే. మన కృషి గారు అయితే ఎలా చూపించాలి అనుష్కని అలా చూపించాడు. హరిహర వీరమల్లి సినిమాని ఎందుకు కొంచెం డైవర్ట్ చేయడానికి దీన్ని బట్టి అర్థమైంది. ఏం యాక్టింగ్ అని నిజంగా నరుకుల్లో బాలయ్యబాబు మించిపోయిందండి. కాటేరమ్మ కోడలు అయితే చాలా బాగుంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడొచ్చు. చాలా బాగుందండి. అంటే ఏంటి అంటే అనుష్క గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. చాలా బాగా చేశారండి. యాక్షన్, క్రిష్ డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారండి. బాగుంది మూవీ. ఓవర్ మూవీ బాగుందండి. యాక్షన్ బాగుందండి. సెకండ్ హాఫ్ అంతే యాక్షన్. అనుష్క శర్మ డ్రగ్స్ గురించి ఇచ్చారండి. బాగుంది. అనుష్క స్వీటీ బాగా చేశారు. బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం చించేశారండి అనుష్క. చాలా బాగుంది. ఘాటి వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ పెద్ద అనిపించలేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక మాసివ్గా, ఒక ఎలివేషన్స్తో బోర్ కొట్టకుండా తీశారు అంతే సినిమాను. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనలేం కానీ బోర్ కొట్టకుండా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సెకండ్ హాఫ్ అనుష్క శెట్టి గారి ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా అంటే చాలా ఎక్కువ పెట్టారు. కొంచెం సినిమాటిక్గా చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఉండడం వల్ల అది కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. దానివల్ల కొంచెం చూసే వ్యక్తి కొంచెం ఇంట్రెస్ట్ కోల్పోతాడు. బట్ ఆ ఫైట్స్లోనూ లేదంటే ఎలివేషన్స్లో మాత్రం సూపర్ అనమాట. అయితే క్రిష్ గారి టేకింగ్ అయితే మాత్రం బాగుంది కానీ స్టోరీ స్క్రీన్ పై కొంచెం రొటీన్గానే తీసుకెళ్ళారు. దానివల్ల డిసప్పాయింటెడ్. సో ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీగానే. బట్ అనుష్క శెట్టి గారి లుక్ కొంచెం మైనస్ అన్న సినిమాకి. బట్ ఆవిడ యాక్టింగ్ అండ్ ఆ మాస్ సీన్స్లో, ఫైట్స్లో కానీ నిజంగా ఒక హీరో అన్న ఫీలింగ్ అయితే తెప్పించారు. ఒక మాస్ హీరో సినిమా చూస్తున్నట్టు అనిపిస్తే సెకండ్ హాఫ్ అయితే మాత్రం దాని తగ్గ ఎలివేషన్స్ ఉంటాయి, దాని తగ్గ ఫైట్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్లస్లో ఏమైనా చెప్పాలంటే ఫైట్స్, ఎలివేషన్లో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అన్న. ఇంకా మైనస్లో ఏమైనా చెప్పాలంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అనమాట. సో ఓవరాల్ ఒక యావరేజ్ మూవీ. ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, ఏ ఇబ్బంది లేదు. 2.5 hours మూవీస్లో ఎక్కడ ఒక 10 minutes కూడా గ్రిప్పింగ్ అనిపించలేదు. చాలా ఎమోషనల్ సీన్స్ కూడా లాగ్లా అనిపించి, లేదంటే ఈవెన్ యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా లాగ్ అనిపించాయి. చాలా రిపీట్ అనిపించాయి. సెకండ్ హాఫ్లో యాక్షన్ బ్లాక్స్ బాగున్నా సరే చాలా రిపీట్ అనిపించాయి. ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం కదా అన్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఒక్క పాజిటివ్ ఏంటంటే చైతన్య రావు గారి యాక్టింగ్. అది కూడా మ్యూట్లో పెట్టుకుని చూస్తే ఆయన యాక్టింగ్ బాగుంటుంది కానీ చాలా లౌడ్గా అనిపించింది. ఆయన వచ్చే ప్రతి దగ్గర కూడా చాలా లౌడ్ డైలాగ్స్ పెట్టేసి అనిపించింది తప్ప అంత ఇదైతే ఎక్కడ అనిపించలేదు అన్న. ఏంటంటే అనుష్క గారి కంబ్యాక్ ఫిల్మ్ అనుకోవచ్చు. డెఫినెట్గా కాదు. ఎందుకంటే ఆవిడ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే కంటెంట్ వైజ్గా ఈ సినిమాలో ఏమీ లేదు. ఏదో ఒక
ఆ కోర్ పాయింట్ ఒకటి బాగుంది తప్ప ఆ కోర్ పాయింట్ని కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనిపించింది. ఈవెన్ క్రిష్ గారి మూవీస్తో ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే వీకెస్ట్ వర్క్ అంటే ఘాటి అని చెప్పొచ్చు. ఏంటి విజువల్స్ పరంగా అనుష్క గారిని కూడా కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. డెఫినెట్గా ఆవిడకి స్నాప్చాట్ ఫిల్టర్ లేదో వాడేసి చేసినట్టు అనిపించింది తప్ప విజువల్స్ అంటే ఆ ఘాట్స్ అన్ని బాగున్నాయి, బాగా చూపించారు, కొన్ని కెమెరా యాంగిల్ చాలా బాగున్నాయి. బట్ ఓన్లీ ఇదేంటంటే యాక్షన్ బాక్స్ రిపీట్గా కనిపించి స్క్రిప్ట్ వర్క్ ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది. ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సినిమా మాత్రం యాక్షన్ మాత్రం సూపర్ చేసింది. సినిమా హీరో వచ్చేసి ఇంటర్వెల్లోనే చనిపోతారు. ఇంటర్వెల్ తర్వాత కాటరేమ కోడలు మొత్తం కాటరేమ అవతారం ఎత్తుంది. సేమ్ ప్రభాస్ గారిలానే చేసిందా? అరాచకం మొత్తం పొడిచేస్తుంది అందరినీ. ఓవర్ ఎక్స్పెక్ట్ తల నరికి విలంది దిష్టి బొమ్మకు ఈ మీద పెడతా అంటే విలన్ గానే పెట్టేస్తుంది. జగపతి బాబు గారి క్యారెక్టర్ మాత్రం అమేజింగ్. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చారు, అమేజింగ్ ఉంటుంది. అనుష్క గారికి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ప్రభుదేవ గారు తమ్ముడు ఉన్నారు కదా డాన్సరు, పెబ్బులి క్యారెక్టర్ అనేది సూపర్ ఉన్నది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పెబ్బులి గంజాయి అనేది ఉండొద్దు, ఒకడు పండించే విలన్స్ ఉండొద్దు, తినే పోరాలు ఉండొద్దు, గంజాయిని మొత్తం అరికట్టాలి. పెద్ద మెసేజ్ సినిమా ఇది. యూత్ కానీ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అనేది మన తెలుగు రాష్ట్రాలలో గంజాయి ఎక్కడ ఉండదు అనేది సినిమా ఇది మాత్రం పక్కా. సినిమాలో పాటలు కానీ డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఏ అసలు ఎక్కడ తగ్గేది లేంటుంది. అనుష్క పోయా నిజంగా పోయా సినిమా హీరో చచ్చిపోయినా కూడా అనుష్క పోరాడింది పోయా. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, అనుష్కలాగా పోరాటాలు చేయండి. నాకు ఇష్టమైన బండి స్కూటీ. ఇప్పుడే చూశాను ఘాటి. ఈ సినిమా చెప్తున్నా ఘాటీస్ అంటే ఏంటంటే గంజా సప్లై చేసే వాళ్ళు అని చెప్పేసి ఈ సినిమా. ఘాటీస్ అంటే గంజా సప్లై చేసుకుంటూ కూడా బతికే ఊరు, విలేజ్ తీసుకున్నారు. కాన్సెప్ట్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఘాటీలు అంటే వాళ్ళు గంజాయి తినడం వల్ల బలం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి అని ఏంటి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు హీరోయిన్ ఏమన్నా ఫీవర్ ఉన్నప్పుడు, ఏదైనా దెబ్బలు తాకినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు గంజాయి తాగితే తగ్గుతుందా? అట్లా ఉంది సినిమా. చెప్తున్నా కదా, గంజాయి అనేది ఏ విధంగా సప్లై చేయాలి, లిక్విడ్ రూపంలో కూడా గంజాయి సప్లై చేయవచ్చు అని చెప్పేసి ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోతాడు, సెకండ్ హాఫ్లో ఈ మొత్తము సినిమా మొత్తం నడిపించేది మొత్తం అనుష్క ఫైట్స్, నరకడము, కోయడము, పొడవడము, రఫా కొడకడము. అసలు చెప్తున్నా కదా, అనుష్క గారి ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి, గూస్ బంప్స్ అన్నీ బాగున్నాయి, స్టోరీ కాస్ట్ అన్నీ బాగున్నాయి. కానీ సినిమా స్టోరీ కొంచెం అర్థం కాలేదు. గంజాయి అని పెట్టారు, ఆ ఫైట్లు ఎందుకు పొడుచుకుంటున్నారో అర్థం కాదు, ఎందుకు చంపుతున్నారో అర్థం కాదు, ఎందుకు సెకండ్ అర్థం కాక 10 నిమిషాల ముందునే వచ్చింది ఇప్పుడే.